డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పడింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కాకినాడ మొబైల్ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు సాక్షులను బెదిరించి ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నెల 21న అనంతబాబుపై కాకినాడ సర్పవరం పిఎస్లో కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎమ్మెల్సీ కి సంబంధించిన రెండో కేసులో 14 రోజులు రిమాండ్ అయితే మాత్రం కాకినాడ కోర్టు అయితే విధించింది. దీనికి సంబంధించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సాక్షులను ప్రలోభ పెట్టేందుకు అనంతబాబుతో పాటు అనంతబాబు అనుచరులు కూడా ప్రయత్నం చేసిన క్రమంలో ఈ నెల 21వ తేదీన సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. నిన్న అదుపులోకి తీసుకున్న అనంతబాబుని ఈ రోజు మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరిచారు. అయితే దీనికి సంబంధించి 14 రోజులు రిమాండ్ అయితే విధించినట్లు కూడా తెలుస్తుంది. అయితే వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా ఈ రిమాండ్ అయితే మాత్రం విధించారు. మళ్ళీ 8వ తేదీన కోర్టులో హాజరుపరచాల్సి అయితే ఉంది. అయితే అనంతబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మాత్రం పోలీసులు తరలించిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అత్యంత కీలకమైన మలుపులు అయితే తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అందులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు అయితే ఆ కేసులో బెయిల్పై ఉన్నాడు. అయితే అదే కేసుకు సంబంధించి సాక్షులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన క్రమంలో దీనిపై మరొకసారి రిమాండ్ విధించి సెంట్రల్ జైలు కూడా తరలించిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి వాదోపవాదనలు అయితే మాత్రం రాజమండ్రి కోర్టులో అయితే కొనసాగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన తిరిగి మరలా కోర్టుకు కూడా అనంతబాబు కూడా హాజరు కావాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సతీష్.